నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ 10వ తరగతి చదువు పూర్తయిన 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు అందరూ కూడా పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ లో చేసుకోవచ్చని బాపట్ల ఏపీ ఎస్ఎస్ డిసి డిఎస్ డిఓఎం మాధవి సోమవారం తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగాలను ఆమె వివరించారు. మన దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ లో పాల్గొంటారని తెలిపారు. శిక్షణ సమయంలో ప్రతి నెల 9,000 ప్రభుత్వం స్టైఫండ్ చెల్లిస్తుందని చెప్పారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి 6,000 చెల్లిస్తారు. 9 నెలల కాలం పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్కిల్ హబ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్స్ ఉన్నాయి. అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పేసి మన బాపట్ల జిల్లాలో 8 ఉన్నాయండి. ఇవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, తర్వాత ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే పిల్లలకి శిక్షణ కార్యక్రమాలు అంటే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ఆన్లైన్కి సంబంధించి జావా, తర్వాత ఈఎస్టీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయండి. తర్వాత ఆఫ్లైన్లో వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత టాలీ, ఇలాగా వివిధ రకాలైనటువంటి కోర్సెస్ ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది ఎవరికి ఉపయోగము అంటే ముఖ్యంగా పాస్ అవుట్ స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ అయిపోయి తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ, డిగ్రీ వాళ్ళకి, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి, తర్వాత పీజీ చేసిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఇంటర్న్షిప్ అనమాట. ఇప్పుడు మనకి డిగ్రీ చేసినా ఏం చేసినా ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు. అంతేకాకుండా జాయిన్ అయిన రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఒక 6,000 కూడా ఇస్తారు. ఇలా 9 నెలల కాల వ్యవధిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అసెస్మెంట్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ఒకవేళ ఈ స్టూడెంట్కి, ఈ క్యాండిడేట్కి ఎవరైతే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాగా నచ్చింది, ఆ కంపెనీ బాగా నచ్చింది అంటే అదే కంపెనీలో వాళ్ళు జాబ్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంటర్న్షిప్ కింద వాళ్ళకి సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా. అంతేకాకుండా దీనికి లిమిటెడ్ పీరియడే ఉంటుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు పోర్టల్ ఆన్లో ఉంటుంది, చేసుకోవడం అనడానికి కుదరదు. ఈ ముఖ్యంగా ఈ ఏప్రిల్లో, మొన్ననే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్లోనే స్టార్ట్ అయింది. కొంత లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఈ పీరియడ్లోనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే పిల్లలందరూ చదువుకుపోయి వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్ళే టైం కాబట్టి వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ 2-3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒకవేళ ఒక ప్లంబరు లేకపోతే ఒక ఎలక్ట్రికల్ మ్యాషన్ వర్క్ ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడో 10th క్లాస్ చదివేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు నేర్చుకోవాలని ఆశ ఉంది, ఏదో కంపెనీలు చేయాలని ఆశ ఉంది అనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం చదువుతున్న పిల్లలు, ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాకుండా. అయితే దీంట్లో ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి వర్తించింది. ఇది కేవలం ఇంటర్న్షిప్గా మాత్రమే ఉపయోగపడుతుంది. మళ్ళీ దీంట్లో కొన్ని లిమిటేషన్ వర్తిస్తుంది అనమాట. ఎలాగో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి, మన ఇండియాలో ఉన్నటువంటి 500 పైగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తోటి ఒక దగ్గరగా తీసుకొచ్చి వాళ్ళందరినీ మ్యాప్ చేసి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో మ్యాప్ చేయడం జరిగింది. దాని ద్వారా ఒక స్టూడెంట్ 1 నుంచి 3 కంపెనీలకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, బీటెక్లో కానీ లేదంటే ఐటీఐలో కానీ బీటెక్ చేసిన వాళ్ళు, అదే ఎలక్ట్రికల్ డొమైన్లో చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ కంపెనీస్లో వాళ్ళకి ఏ కంపెనీ సూట్ అవుతుంది అనేది ఒక 3 కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ స్టూడెంట్కి 9 నెలలు ట్రైనింగ్ అనేది ఇస్తారండి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి నెల ప్రోత్సాహకంగా ఉండడం, బాపట్ల టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్ జరుగుతున్న ఆధునీకరణ పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ప్రతిసారి పార్లమెంట్ సెషన్ ముందు తర్వాత బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్ తనిఖీ చేస్తాను అన్నారు. తనిఖీలో భాగంగా ఆయన స్టేషన్ అంతటా పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని ఏఈ శివాజీని ఆదేశించారు. తనిఖీ అనంతరం స్టేషన్ సూపరింటెండెంట్ కెఎం మీనా గారు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాపట్ల
బాపట్ల రైల్వే స్టేషన్లో మన ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇండియన్ రైల్వే ఆఫీసర్స్ అనేది రివ్యూ చేశాను. ఈ రివ్యూ చేసేటప్పుడు మనకి పార్లమెంట్ వెళ్ళే ముందు, పార్లమెంట్ నుంచి వచ్చిన తర్వాత అలవాటు ప్రకారంగా నేను ప్రతిసారి ఇన్స్పెక్షన్కి వస్తూనే ఉంటాను. అటు చీరాల రైల్వే స్టేషను, బాపట్ల రైల్వే స్టేషను, రేపల్లె రైల్వే స్టేషన్ 3 నేను కంటిన్యూస్గా ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నాను గత సంవత్సరం నుంచి. కొన్ని చోట్ల ఇంప్రూవ్మెంట్ ఉంది, కొన్ని చోట్ల ఏ మాత్రము ఇంప్రూవ్మెంట్ లేదు. ముఖ్యంగా చీరాల రైల్వే స్టేషను చాలా నెగ్లెక్టెడ్గా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఇండియన్ రైల్వే ఆఫీసర్లు దాన్ని పట్టించుకోరు. సో అందుకే నేను కొంచెం సీరియస్ అయ్యి మాట్లాడవచ్చున్నాను. చెప్పాను కూడా, మాట్లాడారు కూడా. ముఖ్యంగా ఏమిటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళేటప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని ఇంకొక ప్లాన్ చేస్తున్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ఎక్స్కవేషన్ చేశారు. ఇక్కడ ఎక్స్కవేషన్ చేశారు, అక్కడ కూడా ఎక్స్కవేషన్ చేశారు. ఆ చేసినప్పుడు సుమారుగా ఒక 30 feet by 30 feet by 12 feet 12 అడుగులు లోతుకు తోటి సంవత్సరం కంటే పై నుంచి అలాగే వదిలేసారు. అది కోఆర్డినేషన్ ఇష్యూస్ అనుకోండి. ఈ కేబుల్ ఉందని కాంట్రాక్టర్ అంటాడు, అది కేబుల్ తీస్తారు, మళ్ళీ వచ్చి ఇంకొక కేబుల్ అంటాడు. అన్నీ ఒకసారి చెప్పచ్చు కదా. 3 నెలలకు ఒకసారి దానికి కొత్త తల వస్తుంది. తల వచ్చినప్పుడు చెప్తాడు ఇంకొక కేబుల్ ఉంది, ఆ కేబుల్ తీయండి అని. కాంట్రాక్టర్ టోటల్గా విఫలమయ్యాడు, చాలా డిలే చేస్తుంది. ఆ కాంట్రాక్టర్ డిలే చేస్తున్నప్పుడు అధికారులు ఏది దాన్ని పట్టించుకోవాలి. అతని మీద ఫైన్ వేయాలి. యాక్చువల్గా ప్రాజెక్టు డిలే అవ్వడం అనేది ఒకటైతే, ప్లాట్ఫామ్ మీద పెద్ద పెద్ద గుంతలు తవ్వేసి వదిలేయడం, ప్రయాణికుడికి ఇబ్బంది కలిగేయడం, అది చాలా డేంజరస్. ఎవరైనా రాత్రి పడిపోతే చాలా ప్రమాదకరమైన విషయం. మళ్ళీ లోపల కేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను చాలా ఆ విషయాల్లో చాలా వరీడ్గా ఉంటాను. అందుకే పదే పోయి చెప్తూనే ఉంటాను. నాకు దాంట్లో ప్రోగ్రెస్ లేదు కాబట్టి నేను దీన్ని సీరియస్గా తీసుకుని పైన రిపోర్ట్ రాస్తాను. అదేవిధంగా చీరాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇంకో చోట ఆల్రెడీ పాతది ఏదైతే ఉందో వెస్ట్ బుకింగ్ ఆఫీస్ వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పారు. దాని డిపిఆర్ తయారు చేస్తున్నారు. అక్కడ అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాతది ఏదైతే ఉందో 5వ ప్లాట్ఫామ్కి వెళ్ళి వెస్ట్ బుకింగ్ ఆఫీస్. మంగళవారం మట్టిప్రోలు ఎంపీడీఓ సమావేశ హాల్లో పీజీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట వినిపించుకొని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ సాంబశివరావు కూడా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఆన్లైన్ రేట్ అవుతుంది. లేదంటే ఏదో కంపెనీస్ కెమికల్ ఆన్లైన్ పై బ్యాంకులో నేను చెప్తాను దిగా
చీరాలలో సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సర్వీస్ నౌటూల్పై గత 6 రోజులుగా నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్ షాప్ ను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం మరియు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెక్స్ట్ ఎడిషన్ సికింద్రాబాద్ సంస్థ సహకారంతో సర్వీస్ నౌటూల్పై గ్లోబల్ సర్టిఫికేట్ కోర్సుగా జె వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిణి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సర్వీస్ నౌటూల్పై అవగాహన కల్పించి ప్రాక్టికల్ శిక్షణ అందించినట్లు తెలిపారు. స్క్రీన్ షేర్ చేస్తే టేబుల్స్ ఫినిష్ చేసి ఆపేద్దాం. అమ్మ విలాసిని చేస్తా ఈ నెల 9వ తేదీన వేమూరు నియోజకవర్గం పరిధిలోని బట్టిప్రోడు మండలం సూర్యపల్లి వేమవరం గ్రామాల మధ్య జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నియోజకవర్గ పరిధిలోని మనమందరం బాధ్యతగా వ్యవహరించి పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని మండలాల్లోని పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంగళవారం పార్టీ శ్రేణుల సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ బట్టిప్రోడు మండల పరిధిలో రీసర్వే జరిగిన గ్రామాల్లో సాధించబోతున్న పట్టాదారు పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం ఈ ప్రాంత రైతుల అదృష్టమన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రాబోతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో అందించబోతున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు వారి చేతుల మీదుగా ఇచ్చి రీసర్వే అంశం కానీ ఇతరత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలు మన ప్రాంతానికి రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వారు ప్రసంగిస్తారు. అంటే రీసర్వే కూడా ముఖ్యంగా రైతాంగ సమస్యలకు అర్థం పట్టినటువంటి కార్యక్రమం. ఇతరత్ర మన ప్రాంతం కూడా పూర్తిగా వ్యవసాయాధార ప్రాంతం. ముఖ్యమంత్రి గారు మనకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు కానీ ప్రసంగాలు కానీ అందులో చేసే అవకాశం కూడా ఉంది. మన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాబట్టి దాన్ని మనందరం కూడా బాధ్యతగా తీసుకొని పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను దాని గురించి నిన్నటి నుంచి మండల సమావేశాలు ఏర్పాటు చేసి నేను 3 మండల పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా కార్యక్రమాలు చేస్తాం. విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం 2 రకాలుగా జరిగింది. ఉదయం 10:11 గంటలకి ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. దానిలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఇతరత్ర అన్ని అంశాలు ముఖ్యమంత్రి గారు ఒక సబ్జెక్ట్ మీద వస్తే ఆ పాస్ బుక్ నుంచి వెళ్ళిపోవాలి. అన్ని అంశాలు మన రైతాంగానికి సంబంధించి కానీ రైతా విషయాలు అన్ని కూడా కూలంకషంగా ఆ ప్రజావేదిక ద్వారా చర్చించడం మాట్లాడటం జరిగింది. ప్రజావేదిక అయిపోయిన తర్వాత అనంతరం భోజన విధానం ఉంటుంది. భోజనాలు చేసి అక్కడ సమావేశం కూడా ఉంది. 2 వేరు క్యాడర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
క్యాడర్ బిల్డింగ్ కి సంబంధించి పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్వామివారిని ఎమ్మెల్యే జూలకంటి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితుల వేదాశీర్వచనాలతో ఘనంగా దంపతులను సన్మానించారు. అనంతరం మాచర్ల కూరగాయల మార్కెట్ మరియు చిన్న కాన్వెంట్ పక్కన భక్తులకు అన్నదాన కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నేను తీసుకెళ్తుంటే మళ్ళీ ఎక్కించాను. 2 నిమిషాలు వస్తానులే. తీసుకోండి శక్తి నాయకులు కనుక ఈరోజు మాచర్లలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలకి పల్నాడు బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ వారి సౌజన్యంతో మరి దశాబ్దాలుగా వారు ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా మరి అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు, వారి కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి సంవత్సరంలో ఒకసారి వచ్చే తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆనవాయితీగా ఈ అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాచర్లలో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేయాలన్న తలంపు అయితే ఉంది. కానీ స్థలం అనేది ఎక్కడనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. వీలైతే అన్ని సౌకర్యాలతోటి ఒక మార్కెట్ ని నిర్మిస్తాలని చెప్పేసి మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రఘురామరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. కూర్చో
संयुक्त नामदेश वेंकटेश्वर नामदेश रामलल्ल नामदेश वेंकटरामरेड्डी नामदेश स्वाति नामदेश मेरी नामदेश मयनिक नामदेश साधुस्य आवाहनं सुखं आप्यायस्तु समेषं जन्मकेशव स्वामी वारि అడుగంటుతున్న నీటి భద్రతకు ప్రజలందరూ ఉద్యమించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక జమల్మడక రోడ్డులో ఉన్న చంద్రవంక బ్రిడ్జిపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన అనేక సంరక్షణ చర్యలు చేపట్టిందన్నారు. నిలబడాలి కూర్చోరా కూర్చొని అన్న ఇట్లే అదేంటి వీళ్ళకి జరుగు ఇప్పుడు తిరిగినట్టు తిరిగిందనుకో ఆ కాలంలో అట్టే ఉండండి. ఆత్మకూరు చెరువు దుర్గి మండలంలోకి వస్తారు. ఆ తర్వాత ధర్మవరం ఉంటాయి. ఇటు వచ్చేస్తే కొత్తపల్లి ఒక పెద్ద ట్యాంక్, బ్రహ్మనాయుడు చెరువు, బ్రహ్మనాయుడు చెరువు, ఇవన్నీ కూడా. అయితే వాటి క్యాచ్మెంట్ ఏరియా ఏంటి, అది ఎటన్నా డైవర్ట్ అవుతుందా వాటర్, ఆ వాటర్ని ఏ విధంగా మనం ట్యాంకులోకి మళ్లించాలనే దాని మీద దృష్టి పెట్టాలి. అట్లానే ఈ కొత్తపల్లి ట్యాంక్కి వచ్చిన సమస్య మీకు చెప్పాను, గతంలో కూడా చెప్పాను, అది ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం నగరికల్ మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పంచాయతీ కార్యాలయం సమీపంలో జెండాను ఎగురవేసి పూలతో అలంకరించారు. పార్టీ సిద్ధాంతాలను గుర్తు చేసుకుంటూ ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు మున్వర్ బాజీతో పాటు అనుములు శ్రీను, పి మోహన్, ఆర్ శ్రీను, వి జయరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ పుట్టినప్పుడు ప్రజలందరూ కూడా 2 సీట్లతోటి గెలిపించారు. అట్లాంటిది ఈరోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారితో పాటు 11 రోజులు చేశారు. ఆ తర్వాత 12 నెలలు చేశారు. తర్వాత పూర్తికాలం 5 సంవత్సరాలు కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన మన ప్రధానమంత్రి మోడీ గారు, దేశ ప్రజలు
ఆయనకి 10 సంవత్సరాలు చేశారు. ఈరోజు మళ్ళీ మూడోసారి కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ప్రజల మనసును దోచుకున్నారు, అంతేగాని దేశాన్ని దోచుకున్న వాళ్ళు కాదు. దేశాన్ని దోచుకున్న వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దోచుకున్నారు. ఈరోజు ప్రజల హృదయాన్ని దోచుకున్నది. ఇదే కాకుండా 1952లో జనసంఘ పార్టీ పేరు మీద దీనదయాళ్ ఉపాధ్యాయ గారి నాయకత్వంలో ఆ రోజు స్థాపించారు. దాన్ని 1987లో జనతాలు విలీనం చేశారు. 1980లో ఆ జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జనతా నుంచి భారతీయ జనతా పార్టీ విడిపోయింది. అద్వానీ గారు వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ పార్టీ నిర్ణయాభివృద్ధి చెంది ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మంచి విధానంగా ఉంది కాబట్టి వైభవంగా మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ తిరునాళ్ల మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజుగర్లపాడు వద్ద అమరావతి మేజర్ కెనాల్లో ఈతకు వెళ్లిన గిరీష్ 19 గల్లంతై మృతి చెందాడు. నలుగురు స్నేహితులు కలిసి వెళ్లగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు సమాచారం. మంగళవారం అతని మృతదేహం లభ్యమైంది. కొడుకు మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.